ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 5 మున్సిపాలిటీలలో ఎన్నికల ప్రచారం అనేది టిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకత్వం మొత్తం కూడా ఓరాఓరిగా నిర్వహించడం జరిగింది. అధికార పార్టీకి అధికార దర్పంతో డబ్బు అనేటువంటి ఒక అహంకారంతో మంత్రులు ముగ్గురు కూడా విచ్చలవిడిగా డబ్బులు పెట్టి ప్రచారం నిర్వహించడం అనేది జరిగింది. ప్రత్యేకించి మధిర, పాలేరు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి 2 మున్సిపాలిటీ, ఏదులాపురం కానీ మధిర నియోజకవర్గంలో ఉన్నటువంటి మధిర మున్సిపాలిటీలో విచ్చలవిడిగా డబ్బు, అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయటం, అట్లాగే విపరీతమైనటువంటి బెదిరింపులు, డైరెక్ట్ గా స్వయంగా మంత్రులే ఫోన్లు చేసేసి డైరెక్ట్ గా వాళ్ళని ముందు బతిలాడటం, వినకపోతే బెదిరించడం కార్యక్రమాలు అనేటువంటిది చేస్తా ఉంది. అయినా కానీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అట్లాగే సిపిఎం పార్టీ జాయింట్ గా ఎన్నికల ప్రచారాన్ని బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. మా జిల్లా నాయకత్వం కూడా మొత్తం మాజీ మంత్రి అజయ్ కుమార్ గారు కావచ్చు, మాజీ ఎంపీ నామనాగేశ్వరరావు గారు కానివ్వండి, మాజీ ఎమ్మెల్యేలు పూర్తిగా ప్రచార బాధ్యతని మొత్తాన్ని కూడా భుజాల మీదకి ఎత్తుకొని ఈరోజు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించడం జరిగింది. ప్రజల నుంచి అనుగుణమైన స్పందన అనేది రావడం జరిగింది. ముందు మంత్రులందరూ కూడా ఊహించుకున్నారు, ఎక్కడ కూడా బీఆర్ఎస్ మాకు పోటీలో కూడా ఉండదు అని అనుకున్నారు. కానీ చివరికి కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు దొరక్క బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకుల్ని బెదిరించి, డబ్బు ఆశ చూపించి, పార్టీ మార్పించి, కండవలు కప్పించి వాళ్ళకి అభ్యర్థులుగా నిలబెట్టుకునే ఒక దుస్థితికి ఈరోజు ఈ జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఉంది. ప్రత్యేకించి మంత్రులు అనేటువంటి వాళ్ళ మీద విపరీతమైనటువంటి వ్యతిరేకత అనేది ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఎందుకనంటే ఈ 25 నెలల కాలంలో పట్టణ ప్రాంతంలో ప్రత్యేకించి మున్సిపాలిటీలలో ఎలాంటి అభివృద్ధి, ఒక తట్టెడు మట్టి కూడా పోయిన పరిస్థితి ఉంది. ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారు మున్సిపల్ మంత్రిగా ఉన్నప్పుడు మేము విడుదల చేసినటువంటి నిధులు ప్రత్యేకంగా ఎస్డిఎఫ్, సిఎస్ఆర్, లేకపోతే సీఎం గారి నుంచి స్పెషల్ రిలీఫ్ ఫండ్స్ ఇవన్నీ కూడా మేము పెట్టి అనేక మున్సిపాలిటీలు, 5 మున్సిపాలిటీని కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడం జరిగింది. ఏదులాపురానికి సంబంధించి చాలా కూడా ఈ కొత్త మున్సిపాలిటీ, ఇక్కడ ఈ మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత అనేది ఉంది. ఎందుకు అని అంటే అవన్నీ ఈ రోజు కూడా వాటి యొక్క వాతావరణం, గ్రామీణ వాతావరణం ఉన్నటువంటి గ్రామాలు ఉన్నాయి. గుదిమల్ల కానీ, వెంకటగిరి కానీ, గుర్రాలపాడు కానీ, తెల్దారిపల్లి కానీ, లేదా ఏదులాపురం ఇలాంటి ముత్తగూడ లాంటి గ్రామాలు అవి ఇంకా పట్టణ అంటే ఆధునీకరణ జరగలేదు, గ్రామీణ వాతావరణం ఉంది. అక్కడ కూడా ఒక రకమైన అంటే ఒక ఫ్యామిలీ రిలేషన్స్, లేకపోతే ఎంప్లాయీస్ తక్కువగా ఉండటం, గ్రామీణ వ్యవసాయం మీదనే ఎక్కువ ఆధారపడటం వల్ల ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వాళ్ళు మున్సిపాలిటీలో కలపడాన్ని జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. ఖచ్చితంగా మా గ్రామాలు గ్రామ పంచాయతీలుగానే ఉండాలి, మున్సిపాలిటీలో ఉండొద్దని చెప్పడం జరుగుతుంది. మేము కూడా బీఆర్ఎస్ పార్టీగా కందాల ఉపేందర్ గారు వారికి హామీ ఇవ్వడం జరిగింది. బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తే ఈ గ్రామాలన్నింటినీ కూడా మన మున్సిపాలిటీ నుంచి సపరేట్ చేసేసి ఖచ్చితంగా మళ్ళా గ్రామ పంచాయతీలుగా చేస్తామని చెప్పడం జరిగింది. ప్రజలు కూడా దాన్ని బ్రహ్మాండంగా స్వీకరించడం జరిగింది. వాళ్ళు కోరుకునేది కూడా అదే. ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో గ్రామీణ ఉపాధి హామీ పథకానికి వాళ్ళు అనర్హులు అవుతారు. ఎందుకంటే మున్సిపాలిటీలో కలపడం వల్ల, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో ఓన్లీ గ్రామీణ ప్రాంతాలు మాత్రమే ఈ ఉపాధి హామీ పథకంలో ఉన్నాయి. రేపు మున్సిపాలిటీలో కలిపిన గ్రామాలన్నింటిలో కూడినటువంటి పేదలకి అవకాశాన్ని కోల్పోతున్నారు. అంటే వాళ్ళ యొక్క జీవన వృత్తిని కోల్పోయేటువంటి ప్రమాదం ఏర్పడ్డది. దీన్ని మేము వివరించడం కూడా జరిగింది. అందరూ కూడా యాక్సెప్ట్ చేశారు. ఖచ్చితంగా మా గ్రామాలుగానే ఉండాలి, మున్సిపాలిటీలో ఉండొద్దని వాళ్ళు చెప్పడం జరిగింది. అట్లాగే కేసీఆర్ గారు ఈ యొక్క 10 సంవత్సరాలు చేసిన పరిపాలనలో చేసిన అభివృద్ధిని మేము ప్రజలకు వివరించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు, కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలు, కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న భాష, వీటన్నిటి మీద ప్రజల్లోకి తీసుకెళ్లడం జరిగింది. ప్రజలందరూ కూడా కేసీఆర్ గారిని తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన నాయకుడిగా, తెలంగాణను అభివృద్ధి చేసిన నాయకుడిగా ప్రజలందరూ కూడా ఈ రోజు కూడా భావిస్తా ఉన్నారు. కేసీఆర్ గారి పేరు చెప్పినా, కేసీఆర్ గారి పాట వచ్చినా, కేసీఆర్ గారి గురించి మాట్లాడినా ప్రజలు పెద్ద ఎత్తున రెస్పాండ్ అవుతా ఉన్నారు. కాబట్టి డెఫినెట్ గా వచ్చేటువంటి మున్సిపాలిటీ ఎన్నికల్లో ఎవరు ఎన్ని అవాకులు చవాకులు పేరినా డెఫినెట్ గా బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించబోతుంది. గులాబీ జెండా రెపరెపలాడబోతా ఉంది.